ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు మీద ఎస్విఎస్ఎన్ వర్మ చేసిన ఒక కామెంట్ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఏదైనా కానీ నా యొక్క కష్టంతో నువ్వు గెలిచావు, కష్టపడి గెలిస్తేనే గెలుపు, నీది అసలు గెలిపే కాదు, నీది ఒక గెలిపేనా, ఇలాంటి ఎన్నో టైటిల్స్తో ఈ వర్మ ట్వీటు ఆయన పోస్ట్ చేసిన వీడియో మీద తెగ గొడవగా ఉంది. అదేమంటే ఆ ట్వీట్ వెంటనే మళ్ళీ తొలగించేశారు. ఆ తొలగించిన ట్వీట్ అదేంటంటే బయట ఎక్కడి నుంచో అవి ఇదవుతుంటాయి ఆ ట్వీట్లు, మేము వేరే ఏజెన్సీకి ఇచ్చాము ఈ ట్వీట్లు అన్నారు. అది కూడా కరెక్టే, ట్వీట్లు అనేది ఏజెన్సీలకు ఇచ్చి నడుపుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ అంత పెద్ద హడావుళ్ళు ఉండే రాజకీయ నాయకులు వాళ్ళ ట్వీట్లు వాళ్ళు కొట్టుకుంటూ కూర్చుంటే కొట్టుకోవడానికి సరిపోద్ది. కాబట్టి ఇదేమన్నా ట్వీట్లు అనేది బయట వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మోడీ, చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ వాళ్ళు ట్వీట్లు కొట్టుకుంటూ కూర్చోరు, బయట వాళ్ళకి ఇస్తారు. అట్లాగా అయితే ఇక్కడ బయట వాళ్ళు అంత తేలిగ్గా అడగకుండా ఒకళ్ళకి ట్వీట్లు అనేది జరగదు. అది ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడికి నేను ఒక ట్విట్టర్ హ్యాండిల్ చేసేవాడిని నేనైతే నేను ఆయన చెప్పిందే చేస్తాను. సార్ ఇది మేము పెడుతున్నాం చూడండి అని పెట్టి చేస్తాం. ఆయన ఏదన్నా హింట్ ఇస్తే తప్ప చేయం. ఇది ఒక సూత్రం, ఒక రూల్, అది ఒక పక్కాగా చేయాల్సింది. ఒకవేళ ఈ పార్టీకి అతను కానీ ఇతని ప్రమేయం లేకుండా పెట్టేసి ఉంటే ఈ పార్టీకి అయిపోయిండేది. ఏమైపోయిండేది, అతని కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయిండేది. కానీ ఇంతవరకు వర్మ చేశాడా, చేయలే. కారణం ఏంది, వర్మే దీని మీద కొంత ఇంట్రెస్ట్గా ఉన్నాడని అర్థం. అంటే దీనిలో 2-3 సంకేతాలు ఉన్నాయి. నేను ఇంత కష్టపడి చేస్తే సొమ్ము ఒకటిది సోకొకటిది అయింది, నేను చాలా కష్టపడి అతనికి ఇంత పవరు పలుకుబడి తీసుకొచ్చిస్తే నాకేం దక్కలేదు, పార్టీలో ఏదైనా ఇది దక్కిందా, లేకపోతే ఏమన్నా ప్రభుత్వ పరంగా ఏదన్నా కనీసం హోదా దక్కిందా, ఏం లేదు కదా. అలాంటప్పుడు మరి నా గెలుపంతా నిర్వీర్యం కాలేదా అనేది ఒక సబ్జెక్టు. రెండో సబ్జెక్టు మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి. ఒకటేమో ఈ ట్వీటు, దీని ద్వారా వర్మ ఆవేదన, కడుపు మంట ఒకటి. రెండోది ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కానీ ఇతరుల యొక్క శక్తితోనే అతను ఎదుగుతాడు అనే ఒక అభిప్రాయం చాలా బలంగా ఉంది. ఆయన ఓన్ కెపాసిటీ లేదు. ఈ రోజున సినిమాల్లో అదే అన్న కార్డు లేకపోతే, అన్న అనే ఒక వ్యక్తి యొక్క ఆరా లేకపోతే, చిరంజీవి యొక్క గుర్తింపు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉండేవాడు, అతనికి డ్యాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, ఏదో ఇట్టి అనంగానే సరిపోద్దా అనేది చాలామంది మాట్లాడతారు. అది దాని మీద కూడా ఆయన మీద ఒక విమర్శ ఉంది. ఇప్పుడు రెండోది ఏంటంటే సినిమా ఫీల్డ్లో కూడా ఆయన తొలిసారి పోటీ చేస్తే భీమవరం, గాజువాక 2 ఓడిపోయారు. అదేమంటే అభిమానులు బట్టలు చింపేసుకుంటారు, ఊగిపోతారు, పూనకాలు వస్తాయి. ఒక అభిమాని అయితే నేరుగా అన్నాడు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో, మా రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి అని. ఇలాంటి వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు దాని మీద చాలా తర్జన బట్టి చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశాడు పవన్ కళ్యాణ్. నాకు ఓట్లేంట్రా నాయన, మీ అభిమానం కూలిపోను, సీఎం అని అరుస్తారు, ఓట్లేంట్రా అని. ఒక సమయంలో ఒకడైతే అన్న ముందు ఎమ్మెల్యే అవ్వన్నా నువ్వు, తర్వాత చూద్దామని చెప్పి అనేసిపోయాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద ఒక అభిప్రాయం ఉంది. ఏమని, అతను సినిమాల్లో కూడా ఎవరో ఒకరి శక్తితో, అంటే తన సొంత అన్న శక్తితో పైకి ఎదిగాడు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ లాగా, జూనియర్ ఎన్టీఆర్ లాగా లేకపోతే ఇంకొందరిలాగా మంచి డ్యాన్సులు, ఫైట్లు అద్భుతంగా ఏమీ చేయలేడు. ఉన్న దీనిలో మెగా చరిష్మాతో కొట్టుకొచ్చాడనే చాలామంది విమర్శ. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాల్లో వర్మ వ్యక్తి యొక్క కింద లోపల ఉన్న ఒక ఫుల్లీ గ్రౌండ్లో ఉన్న కెపాసిటీ. ఇప్పుడు ఎవరో పోయి ఒక ఎంఎన్ఆర్ అనే ఒక జర్నలిస్ట్ పోయి పెట్టాడు, ఏది మైకి పెట్టాడు, మీ ఎమ్మెల్యే చేస్తున్నాడు, మా ఎమ్మెల్యే వర్మ గారు బాగా చేస్తున్నారు అన్నాడు. ఎవరు, ఆ పెద్ద ఆయన. అంటే వర్మ అనేవాడే అక్కడ లోకల్గా ఫుల్లీ హై కెపాసిటైజ్డ్తో ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే వర్మ కెపాసిటీతో ఈ రోజున ఆయన ఉప ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నాడు. అంటే ఈయనకి సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో సొంతంగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. ఓ పక్క జనాలు చూస్తే రోజా ఏమనింది, గాడికి వచ్చినట్టు 50 ఏళ్ళు వయసు ముడ్డి కిందకు వచ్చింది, గెలవలేవా అని. సరే ఎలాగోలా రాజకీయాలు చేసి మిక్స్ చేసి మింగిలయ్యి ఆ మంగళవారం అమావాస్య రోజు జైలు దగ్గరికి వెళ్ళి జైల్లో
బీజేపీని టీడీపీని కలిపి తాను కూడా ముందుకొచ్చి ఎలాగోలా మొత్తం మీద ఏంది చంద్రబాబు దీనప్పుడు పడుకొని లేచి ఇది చేసి టీడీపీని బాగా గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకొని విధులేని పరిస్థితిని కల్పించి వాళ్ళు కూడా ఇతనితో కలిస్తేనే మనం ఏదైనా ముందుకెళ్ళగలం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అతను ఇస్తున్న సంక్షేమ పథకాల ముందు మనం బతకలేము అనే అభిప్రాయాన్ని వచ్చింది. ఈ క్రమంలో మీకు వర్మ సపోర్ట్ అనేది చాలా కీలకంగా పనిచేసింది. ఓట్ షేర్ బాగా అయింది టీడీపీ నుంచి. వర్మ ముఖం చూసి వేశారు అంటే దీన్ని బట్టి రాజకీయాల్లో కూడా ఈయన ఎవరో ఒకరు సహాయం లేకపోతే రాలేకపోతున్నాడు. ఒంటరిగా ఆయన చేయలేకపోయాడు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా 175 స్థానాల్లో ఎన్నిటికి పోటీ చేశాడు, దాదాపు అన్నిటికి పోటీ చేశాడు కదా. 2 చోట్ల తను ఘోరంగా ఓడిపోయాడు. అంటే అక్కడ ఇక్కడ సినిమాల్లో రాజకీయాల్లో రెండింట ఇతనికి గట్టి పట్టు లేదు అనేది ఒక ముద్ర పడేటట్టుగా ఈరోజు వర్మ ట్వీట్ తయారు చేసింది. గెలిచి కష్టపడి సంపాదించుకున్న విజయము అనే కోణంలో వచ్చిన ఈ ట్వీట్ అనేది పవన్లోని ఈ డొల్లతనం లేకపోతే ఈ గెలుపులో పెద్ద గెలుపు కాదు ఇది అనే అభిప్రాయాన్ని కలుగజేస్తాను. చాలామంది డిస్కస్ చేసుకుంటారు. ఇక మూడో అభిప్రాయం, అసలు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే గోదావరి జిల్లాల్లో ఈ క్షత్రియులకి కాపులకి అస్సలు పడదు. కమ్మ, కాపు, క్షత్రియ ఈ 3 వర్గాలు అక్కడ కొట్టుకుని వస్తుంటే మరీ ముఖ్యంగా కమ్మ యొక్క ఇది తక్కువ ఉంటుంది అక్కడ పార్టిసిపేషను. దీంతో వాళ్ళు ఏం చేస్తారంటే క్షత్రియ వర్సెస్ కాపు విపరీతంగా కొట్టుకుంటారు, మామూలు కొట్టుకోరు. గ్రౌండ్కి వెళ్ళి చూసామంటే కాపులు ఇక్కడ వరకు ఉంటారు, అది క్షత్రియులకు పడదు.